మామిడికాయ ఆవకాయ పచ్చడి వేస్తున్నా. ఇవి మామిడికాయ ముక్కలు కోసుకున్న ముక్కలు ఇవి. అయితే స్వామి పచ్చి ఆవకాయ ముక్కలు అయితే స్వామి ఇప్పుడు గిన్నెకేస్తాను. ఆవకాయ మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు ఇవి కూడా మధ్యాహ్నం భోజనానికి సాయంకాలం భోజనానికి ఇవి అవి మధ్యాహ్నం ఇందాక వేసినాయి మధ్యాహ్నం భోజనాలకి. అదే ఇల్లందు గెస్ట్ హౌస్ కొత్తగూడెం రవన్నది పని. ముక్కలు గిన్నెలకు వేసుకున్నాం. గిన్నెలు మొత్తం లెవెల్ చేసుకుంటున్నా గిన్నెకి. ఆవకాయ పచ్చడి వేసుకుంటున్నాం. ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకోవడం వల్ల నీరు వస్తుంది. నీరు వచ్చితే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. రవణ కలుపుతాడు. ఇట్లా మొత్తం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇట్లా సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. కారం పొడి సరిపడా కారం పొడి వేసుకుంటున్నాం. కారం పొడి వేసి కూడా మొత్తం ఆవు పిండి అయితే అది రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ పట్టుకోవాలి ఆవు పిండి. తర్వాత జీలకర్ర మెంతుల పౌడరు అవి మొత్తం వేసి కలుపుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా వేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటుందన్న ఇట్లా వేసుకుంటే? వారం 15 రోజులు ఉంటుంది ఇట్లా వేసుకుంటే. కొంచెం ఒక 2-3 మామిడికాయలు తీసుకొని కోసుకొని వేసుకుంటే వారం 15 రోజులు వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇట్లా అంటే వారానికి ఒక్కొక్క రకం చేసుకోవచ్చు పచ్చులు. దంచిన ఎల్లిపాయలు వేసి ఏ ఐటెం వేసినా ప్రతి ఒక్క ఐటెంకి కలుపుకోవాలి. ఆ ఐటెం కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది. అన్నీ ఒకటేసారి వేసుకొని కలిపితే ముక్కకు పట్టదు. అది ఏ ఐటెం వేసినామో ఆ ఐటెం వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇట్లా మనం ఎంత కలుపుకుంటే అంత మంచిగా మసాలా పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్, మంచి నూనె. ఆయిల్ డబ్బా ఇదన్నా. అయితే ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ మంచి నూనె. ఏ బ్రాండ్ అయినా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆ ఆయిల్ ఈ ఆయిల్ అని ఏం లేదు. ఏ కంపెనీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని కూడా మళ్ళీ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత కూడా కలుపుకోవాలి. అయితే కొంచెం కారం తక్కువ ఉన్నట్టుంది. కారం తక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాం. కారం నైట్ భోజనాలకేనా? మనం ఎంత కలుపుకుంటే అంత మంచిది. పై తాలింపు కూడా వేసుకోవచ్చు. సుబ్బన్న ఉప్పు కారం చూస్తాడు. సుబ్బన్న ఏందనా కొంచెం ఉప్పు పడుతుంది, సాల్ట్ పడుతుంది. కొంచెం కారం బాగుందా? అయితే సాల్ట్ వేస్తే కారం తగ్గుతుందన్నా? గుంజుద్ది ఆ పులుపు అప్పుడు. ఇప్పుడు గుంజట్లేదు. సరిపోయిందా అన్న? ఓకే. అయితే పై తాలింపు కూడా ఉంటుంది. పై తాలింపు కూడా చూపిస్తా. క్యాలీఫ్లవర్ పచ్చడికిను టమాటా పచ్చడికి తాలింపు వేసుకుంటున్నాం. ఆయిల్ వేసినాం, తాలింపు గింజలు వేసినాం. తాలింపు రెడీ చేస్తాను.
అయితే తాలింపు వేసుకుందాం. తాలింపు వేడి అవుతుంది. ఎండుమిర్చి వేసినాం. పచ్చడి తాలింపు, కరివేపాకు వేస్తున్నాం. తాలింపు రెడీ చేసుకుంటున్నాం. మనం దంచుకున్న ఎల్లిపాయలు దంచిన ఎల్లిపాయలు వేసి కలుపుకోవాలి. మంచిగా ఎర్రగా ఏగేదాకా వేయించాలి. జీడి ఇంగువ, తాలింపులో జీడి ఇంగువ కూడా వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ చట్నీలో మనం తాలింపు వేసుకుంటున్నాం. క్యాలీఫ్లవర్ మనం ఫస్ట్ కలుపుకున్నాం. ఇది టమాటా చట్నీ, సొరకాయ చట్నీ. ఇది క్యాలీఫ్లవర్ చట్నీ. తాలింపు, పై తాలింపు, అన్నిటికీ పై తాలింపే ఉంటుంది. పై తాలింపు వేసుకున్నాం. మామిడికాయ పచ్చడి కూడా పై తాలింపు, ఆవకాయ, అన్నీ పై తాలింపులే. మూత వేసే చిన్న. అయితే అన్నిటికి కూడా పై తాలింపు వేసుకుంటున్నాం. ఇది పప్పు తాలింపు, మూతేసాము. సాంబార్ కూడా పై తాలింపు, ఏదైనా ఇట్లే పై తాలింపు వేసుకుంటాం. అయితే తాలింపు కొంచెం మిగిలితే పచ్చళ్ళకి వేసుకుంటున్నాం. పచ్చడిలో వేసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. అయితే పచ్చళ్ళలో నూనె తక్కువ పడితే వేడి ఆయిల్ వేసుకుంటున్నాం. అయితే వేడి ఆయిల్ పోసుకుంటున్నాం. పచ్చళ్ళలో వేడి ఆయిల్ చేసి పోసుకోవాలి. మామిడికాయ పచ్చడికి కూడా వేడి ఆయిల్ పోసుకుంటున్నాం. వేడి ఆయిల్ ప్రతి ఒక్క పచ్చడికి వేడి ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే రెడీమేడ్ కదా, అన్నీ మొత్తం మనం తయారు చేసుకునేది కదా. ఓకే, ఇట్లా చెప్పను కలుపుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుద్ది. ఇప్పుడు వేడి ఆయిల్ పోసుకోవటం వల్ల కలర్ కూడా వచ్చింది. కలర్ మంచిగా మగ్గుతుంది. ఇంకా కొంచెం లూజ్ అవ్వాలంటే ఇంకా ఆయిల్ పోసుకోవాలి. వేడి ఆయిల్, ఎంత ఆయిల్ ఉంటే అంత ఆవకాయలో టేస్ట్, ఇంకా అన్నం ఇంత కలుస్తుంది అన్నమాట. ఇవాళ మధ్యాహ్నం భోజనాలు ఏ కూరలు తిన్నా మొత్తం పచ్చళ్ళతోనే తింటా. అయిపోయింది. ఓకే బాయ్, అయిపోయింది పచ్చడి. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం ఇందాక పచ్చడి వేసుకున్నాం కదా, ఆవకాయ పచ్చడిను క్యాలీఫ్లవర్ పచ్చడి, ఆ రెండింటికి ఇప్పుడు ఉప్పు చూస్తున్నాం. ఇక ఉప్పు కలిపి మూత పెట్టుకుంటే ఇట్లా మనకు సూప్ వస్తుంది. వేడి నూనె వేసుకుంటే ఇట్లా సూపు ఇట్లా ఊరుతుంది. అయితే ఇప్పుడు రంజిత్ అన్నను సుబ్బన్న ఇద్దరు చూస్తాను. ఉప్పు, సాల్ట్. సుబ్బన్న ఇక్కడ చూడనా, లప్ప కలపనమ్మ, ఇట్లా కలుపు తిప్పుతాం రామరామ కలిపినప్పుడు. ఇది క్యాలీఫ్లవర్ చట్నీ, ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి రంజిత్ అన్న కలుపుతాడు. ఇది ఆవకాయ పచ్చడి, ఆవకాయ. నువ్వే చూడన్నా. రంజిత్ అన్న చూస్తాడు. ఉప్పు ఏం పడుతుందో చెప్పాలన్నా. క్యాలీఫ్లవర్ పచ్చడి ఉప్ప అన్న, క్యాలీఫ్లవర్ పచ్చడిలో ఉప్పు పడుతుందంట. నేను కూడా చూస్తున్నా. ఆవకాయ పచ్చడి ఇప్పుడు కారం చాలండి. కారం ఆవకాయ పచ్చడి, ఇది ఆవకాయ. దీంట్లో ఆవకాయలు ఏం పడుతుందన్నా? ఓకే, ఆవకాయ కూడా సూపర్. ఆవకాయలు కూడా కొంచెం ఉప్పు పడుతుందన్న.
మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నాను అనమాట. ఉప్పేసి కూడా మళ్ళీ ఉప్పేసి చూసుకోవాలి. ఉప్పేసి మళ్ళీ సెకండ్ టైం అన్న కూడా చూస్తాడు. ఉప్పు కారం చూస్తూ ఉంటే హుసేన్ అన్నకు కూడా తినాలనిపించింది. అది కూడా హుసేన్ అన్న కూడా చూస్తాను, తింటాడు అన్నం డైరెక్ట్గా. ఆవకాయలో కూడా ఉప్పు పడుతుంది, ఉప్పు వేస్తున్నాం. ఆవకాయ కూడా చూడు సూపర్గా మగ్గింది, ఆయిల్ కూడా వచ్చింది. ఆవకాయ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఆవకాయ పచ్చడి చూస్తున్నాం. మొత్తం కలుపుకున్నా సుబ్బన్న. ఇద్దరు మాస్టర్లు ఇద్దరు చూస్తున్నారు ఆవకాయ. ఓకేనా సూపరా. అయితే ఆవకాయ పచ్చడి అన్నకు మస్తు నచ్చిందట. అయితే ఇంకొంచెం వేసుకుంటాను. ఓకే, ఆవకాయ ముద్ద వేసిన అన్నకు ఫుల్లు కలుపు, గుజ్జు కలుపు. ఓకే, అదే క్యాలీఫ్లవర్ పచ్చడి. నేను ఉప్పు చూస్తున్నా. క్యాలీఫ్లవర్ ఇది మనం 2 పచ్చళ్ళు కలుపుకున్నాం కదా, 2 పచ్చళ్ళకు ఉప్పు వేస్తున్నా. కర్త క్రియా కర్మ అన్న రెవెన్యూ మొత్తము. అయితే నేను కూడా పనికి వచ్చిన. అయితే క్యాలీఫ్లవర్ పచ్చడి ఉప్పు చూస్తున్నా. సూపర్ ఉందన్న, మామూలుగా లేదు, ఎక్సలెంట్. ఇది ఆవకాయ పచ్చడి. ఎందుకంటే గుజ్జుగా కలుపుకొని చూసుకోవాలి, గుజ్జు కలపాలి. ఇది ఆవకాయ పచ్చడి చింపడమే, చింపేది ఉండే. అసలు పేపర్ ఉంటే మామూలుగా చింపేది ఉండే. సూపర్ 2 పచ్చళ్ళు.